భారత్ సైనికులు అప్పుడు ఇప్పుడు వెన్ను చూపరంటున్నారు సీనియర్ మాజీ సైనికుడు. యుద్ధం అనివార్యమైతే మన దేశ సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి దేశ పౌరులను కాపాడతారని అంటున్న ఎన్నో యుద్ధాలలో పాల్గొన్న సీనియర్ మాజీ సైనికుడితో ఐ న్యూస్ విజయనగరం ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఉగ్రదాడి తర్వాత భారతదేశం మొత్తం అట్టుడికిపోయిందని చెప్పాలి. ఈ ఉగ్రదాడిలోని అటు పర్యాటకులని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఎలాగైనా మట్టుపెట్టాలని యావత్ భారత జాతి మొత్తం పోరాటమే చేసిందని చెప్పాలి. దేశం కోసం పోరాటం చేసిన నాయకులు అంతా ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి మరిన్ని విషయాలు సార్, ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎప్పుడు ఇండియన్ ఆర్మీలో చేరారు? నేను 1960లో ఏప్రిల్ 4వ తారీఖున జాయిన్ అయ్యాను. ఫస్ట్ ట్రైనింగ్ నాసిక్ సెంటర్. పాకిస్తాన్ యుద్ధం అంటే వాళ్ళకి మనకి యుద్ధం జరిగింది. అది ఎన్ని సంవత్సరాలు మీరు ఆర్మీలో సేవలు అందించారు? నేను 7 years. ఈ 7 yearsలో ఎన్ని యుద్ధాలు ఏమైనా వెళ్ళారా మీరు? గోవా 61లో, 62 చైనా, 65 పాకిస్తాన్, 71లో మాత్రం చాలా సివియర్గా ఘోరంగా జరిగింది. మనకు వెపన్స్ సరిగ్గా లేవు. కోపాలతో పోరాడి జయించుకొచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు పాక్ భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కూడా ఇప్పుడు మన వాళ్ళు ప్రతీకార చర్య తీసుకున్నారు. దానికి పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? భారత పరిస్థితి అంటే ఎప్పుడు కూడా ఎనిదిరిగేది లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనమే గెలుస్తాం. మన సైనికులు అంత పౌరుషవంతుడు. 65లో యుద్ధం అయ్యేటప్పుడు మన ప్రధానమంత్రి బార్డర్కి వచ్చాడు. అప్పుడు మీటింగ్ చెప్పేవాడు, మనం భారత సైనికుడివి ఎప్పుడు కూడా ముందుకే కానీ వెనక రాకూడదు, ఒకళ్ళు తగిల్లా ముందుకు పడిపోవాడు, వెనక పడవద్దని చెప్పేసి లాల్ బహదూర్ శాస్త్రి ఆ విధంగా స్పీచ్ ఇచ్చారు. అదేవిధంగా అంత మిక్కిలిగా మన సైనికులు మనమే ఎక్కువ జయించాం అన్నిని. గతంలో మీరు ఉన్నప్పుడు ఆయుధాలు కానీ ఈ యుద్ధానికి సన్నద్ధమయ్యడానికి ఎలా ఉండేది? ఇప్పుడు ప్రెసెంట్ టెక్నాలజీ పరంగా కూడా పెరిగింది. 100 times కూడా చెప్పలేము. అప్పటికిప్పుడు ఉత్తు వెపన్స్ రైఫిల్స్ ఉండేవి, దానివల్ల మనం ఏం చేయలేంచి డైరెక్ట్ ఫైటింగ్ వెపన్స్. ఇప్పుడు ఇండైరెక్ట్ ఫైటింగ్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి వైజాగ్ కొట్టవచ్చు, టగర్స్పల్స్ కొట్టవచ్చు. అప్పుడే అది లేదు. అంతకంటే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు. అయినా మన ఇండియన్ సైనికుల్లో పౌరస్ ఎక్కువ ఉంది చాలా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా గెలుద్దాం, చంపుదాం అనే ఉద్దేశం కానీ మనం పారిపోదాము లేకపోతే మనకెందుకులే అని లేదు. గెలుద్దాం, చేద్దాం అని చెప్పేసి మన సైనికులు ఇప్పుడు అదే ఉంది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పౌరుషంగా ఉన్నారు. ఇది మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధం అనివార్యమైతే తప్ప ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా భారత్ వీరులు వెన్ను చూపిన వీరులు అని చెప్తున్నారు. అయితే చంపుదాం లేదా చదుదాం అంతే తప్ప వెనుదిరిగి వచ్చే ఉద్దేశమే లేదు భారత సైనికులకి పౌరుషం ఎక్కువ అని చెప్తున్నారు. అయితే యుద్ధం అనివార్యం అయితే నష్టం పాకిస్తాన్కే తప్ప భారతదేశానికి ఏమాత్రం లేదని చెప్తున్నారు. ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్ విజయనగరం నుంచి. స్థావరాలపై వైమానిక దాడి హర్షించదగ్గ విషయమన్నారు ఎక్స్ ఆర్మీ అడపా శంకర్. అమాయక టూరిస్టును చంపిన ఉగ్రవాదులకు భారత సైనికులు గుణపాఠం చెప్పారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేయించడం ద్వారా ఒక బలమైన సంకేతాన్ని పాకిస్తాన్కి ఇచ్చారని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సాధించుకునే విధంగానే ఈ వైమానిక దాడి ఉందన్నారు. యుద్ధం మొదలైతే ప్రతి ఒక్కరూ భారత ప్రభుత్వం సూచనలకు అనుకూలంగా నడుచుకోవాలంటున్న ఎక్స్ ఆర్మీ అడపా శంకర్తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఘటనలో ఏప్రిల్ 22వ తేదీ ఆ రోజు జరిగిన ఘటనలో టూరిస్టులు 28 మంది మృత్యువాత పడడం అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి నేపథ్యంలో 3 రోజుల పాటు యుద్ధ వాతావరణం భారత్ పాకిస్తాన్ మధ్యలో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఎవరైతే పాకిస్తాన్ సంబంధించి వారి యొక్క సమాచారం ఇవ్వడం, దీనికి అంటే ఏప్రిల్ 22 తారీఖు ఘటనకు సంబంధించి 3 రోజులు యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రేపటి రోజు 12 గంటల సమయం వరకు కూర్చొని మాట్లాడుకుందాం, దాని తర్వాత జరిగిన ఘటన చూద్దామన్న దానిపై అయితే ఒక పక్క పాకిస్తాన్ భారత్ మధ్యలో అయితే ఒక ఒప్పందానికి అయితే వచ్చారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఈ 3 రోజులకు జరిగిన ఘటన చూసుకుంటే సాంబా సెక్టార్ సంబంధించి 7 మృత్యువాత పడడం, 3 జట్లు కూడా వారు మన భారత సైన్యం కూడా దాన్ని కూలగొట్టడం, ఇదంతా కూడా అంటే మిసైల్స్కి సంబంధించి
భారత్ సైన్యం కూడా పూర్తిగా దీని మీద యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మన జవాన్లు కూడా మృత్యువాత జరిగిన ఘటన కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 3 రోజులు యుద్ధ వాతావరణం నెలకొనడం, వీరు ఒక్కసారిగా దీన్ని విరామం చేతనం, అసలు ఇదంతా చూస్తే అసలు ఎలా చూడొచ్చు అనే దానిపై అయితే ప్రస్తుతం మన వద్ద ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడపా శంకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 3 రోజులు కూడా మనం ఎంతో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడింది. ఈ సాంబా సెక్టర్ సంబంధించి 7 మృత్యువాత పడ్డారు. అలాగే 3 జట్లు కూడా కూలగొట్టడం, 50 డ్రోన్ల వరకు వీళ్ళు కూలగొట్టడం, అంటే ఇదంతా కూడా అంటే తెలిసిన విషయం, అంటే ప్రజానికానికి అంత తెలిసిన విషయం. అంటే ఈ 3 రోజులు జరిగిన యుద్ధ వాతావరణం, అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అసలు ఎలా జరిగిందని మీరు అనుకుంటారు? సింధూర్ జరగడానికి మెయిన్ కారణం అంటే అండి, ఇప్పటివరకు మనకి ఏ విధమైన ఇది లేదు. ఎప్పుడైతే మన పర్యాటకులు మనకి కాశ్మీర్ని సందర్శించడానికి వచ్చారో వాళ్ళని తీవ్రవాదులు దారుణంగా హతమార్చడం జరిగింది. ఆ యొక్క ఇష్యూని తీసుకుని చాలా ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెందింది. అందరూ కూడా చాలామంది, మన దేశం మొత్తం కూడా, యావత్ భారతదేశం కూడా చాలా బాధపడిన విషయం. ఈ టైంలోనే ఏంటంటే వారికి ఈ పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ని పట్టించి ఇస్తారనే ఉద్దేశంతో ఒక టైం ఇవ్వడం జరిగింది. ఆ టైంలో కూడా ఇవ్వకపోవడం వలన ఎవరైతే ఈ విధంగా మనకి అసువులు బాసారో వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని మోదీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఉగ్రవాదులను ఏరేయడము, రెండోది ఉగ్రవాదుల్ని ప్రేరేపించిన వ్యక్తుల్ని, దేశాలను కూడా ఏరేయడానికి ఒక ఇదిగా పెట్టుకుని వారు ఏంటంటే సింధూర్ అనే నామకరణంతో, ఆపరేషన్ సింధూర్ అనే నామకరణంతో ఇది ఆపరేషన్ స్టార్ట్ చేశారండి. మెయిన్ కారణం అది. అంటే ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడం, 80 మంది మృతి చెందడం, ఓ పక్క భారత్ పాకిస్తాన్కి ఇంత ఘటన జరిగింది. అయితే ఒక్కసారిగా విరామం చెందడం, పాకిస్తాన్ నేను రాత్రి కూడా కాల్పులు జరిగిన ఘటన కూడా కొంత వైరల్ అవుతున్నాయి. అంటే ఈరోజు వీళ్ళ విరామించడం, రేపు మధ్యాహ్నం మాట్లాడడం అనడం, అంతా ఇదంతా కూడా అంటే పాకిస్తాన్ ఖచ్చితంగా కాల్పులు కాలకుండా లేకపోతే యుద్ధ వాతావరణం నెలకొండా వాళ్ళ అసలు ఉండే అవకాశం ఉందంటారా? మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఈ పాకిస్తాన్ నమ్మనాక లేదు సార్, వాళ్ళు అసలు నమ్మనాక లేదు. మనకి ఎదురుగుంటే ఒకలాగా ఉంటుంది, వెనకాతలు ఒకలాగా ఉండే పరిస్థితి అది. వాళ్ళు ఏంటంటే మాట మీద నిలబడే కంట్రీ కాదు, తత్వం కాదు, వాళ్ళందరూ అలాగే ఉంటారు. మేము చాలా కాలంగా మేము చూస్తున్నాం. బార్డర్స్లో కూడా ఎన్నోసారి కాల్పులు జరుగుతుంటాయి. బార్డర్స్లో కూడా కాల్పులు రెగ్యులర్గా జరుగుతుంటాయి. మేము సర్వీస్లో ఉన్నప్పుడు కూడా, నేను సర్వీస్లో కూడా మ్యాక్సిమం నాది సర్వీస్ అంతా బార్డర్స్లోనే జరిగింది. ఈ కాల్పులు నార్మల్గా జరుగుతుంటుంది. అక్కడ ఉగ్రవాదులైన ఇటు పాకిస్తాన్ సైనికులైనా మనం చెప్పలేని పరిస్థితి. కానీ ఏంటంటే వాళ్ళు మాట మీద నిలబడరు. ఎందుకంటే ఈ రెండు ఏంటంటే అణు ఆయుధాలు గల దేశాలు ఇవి. మాట్లాడితే పాకిస్తాన్ మేము అణు ఆయుధాలు ఉపయోగించుకుంటాం, భారత మీద వేస్తామని చెప్పి ఇలా చెప్పడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వాటిలన్నీ డిస్ట్రాయ్ చేయగల క్యాపబిలిటీ మనకు కూడా ఉంది. కానీ ఏంటంటే ఇది జరగకూడదనే ఉద్దేశంతో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు తీసిన మధ్యత్వం వల్ల వీళ్ళు ఆ టైమింగ్ 2 డేస్కి ఈ కాల్పుల విరమణ చేశారు. 12వ తారీఖుని డేట్ ఫిక్స్ చేశారు, అంటే రేపు. ఆ డేట్లో ఏం డిసైడ్ అవుతుంది అనేది అక్కడ యొక్క వాతావరణం, అక్కడ యొక్క ప్రత్యర్థుల యొక్క డిబేట్ని బట్టి నిర్ణయం జరుగుతుంది. సార్ మనం చూసాం ఇప్పుడు జమ్మూ, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, అంటే ఇలా ఇటువంటి ఏరియాల్లో కూడా ఒక్కసారిగా ఈ దాడులు చేయడం, దీన్ని బ్లాక్అవుట్ చేశారు. అంటే అసలు అంత టార్గెట్ చేసి అంటే అటుపక్క అంటే ఈ పాకిస్తాన్కి దగ్గరగా ఉన్న బోర్డర్లో ఇలా దాడులు చేయడం అంటే అసలు దీన్ని ఏ రకంగా చూడొచ్చు? వాళ్ళు ఏంటంటే సార్, వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఇవన్నీ కూడా ఒక రేంజ్ ఉంటాయి. ఆ రేంజ్కి ఏవేవి వస్తాయి అనేది చూసుకుని దాని తగ్గట్టు ఆ రేంజ్ లోపల ఉన్న డిస్ట్రిక్ట్స్ని వాళ్ళు టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇదేంటంటే ఫస్ట్ నుంచి ఇలా జరుగుతూనే ఉంది, మన దగ్గర ఉన్నాయి. మనం ఏంటంటే ఇప్పుడు మొన్న కూడా ఈ జరిగిన ఇష్యూస్లో మన దగ్గర ఉన్న S-400 అవనివ్వండి, ఆకాశ మన జెట్ ఫైటర్ వల్లే 9 ఈ మొత్తం వీటిని ఉగ్రవాద స్థావరాన్ని లేపేశారు. అదేవిధంగా ఈ యొక్క మిసైల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్న S-400 ద్వారా ఇవన్నిటిని కూడా ఆపకారాలు జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారంటే ఏదైతే వాళ్ళ టార్గెట్ అండర్లో ఉంటాయో ముందు ఆ యొక్క సిటీస్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు.
సార్ బహల్పూర్ స్థావరాలు అంటే ఉగ్రవాద స్థావరాలు ఇక్కడ 9 స్థావరాల పేరు దాడులు చేశారు. అంటే పాకిస్తాన్ వాళ్ళు వారేం చెప్తున్నారు, సివిలియన్స్మే కావాలని చేశారు అని చెప్తున్నారు. మన భారతదేశం అయితే కాదు ఉగ్రవాదం చేశారని చెప్తారు. అంటే అసలు పాకిస్తాన్ వాళ్ళు ఎంత పక్కదోవ పట్టించి అంటే భారతం ఇంత కక్షపూరితంగా అంటే ఏంటి అంటే ఇంత చూశారు కదా మీరు, అంటే మీకున్న ఎక్స్ సర్వీస్మెన్గా అంటే మీకు మీ సర్వీస్లో కూడా ఎంతో ఇటువంటి చూసి ఉంటారు. అంటే ఎన్ని సిచ్యువేషన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇవన్నీ వాళ్ళకి అలవాటు అండి, ఇది ఇలా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసి మనమే పెడతారు. ఇప్పుడు ఏమీ లేదు, నిన్న కూడా వైరల్ అయింది. నిన్న పాకిస్తాన్ ఇది అమెరికన్ ప్రెసిడెంట్ మధ్యత్వం వల్ల వీళ్ళు కాల్పుల విరమణ చేశారు. కానీ ఇప్పుడు న్యూస్లో ఏమంటున్నారంటే మేమే గెలిచాము, పాకిస్తాన్ అంటే మేమే గెలిచాము, మేమే ఇండియా మీద పైచేయి అయింది, మేమే గెలిచామని చెప్పేసి మొత్తం అంతా అది ప్రాపగండా చేస్తున్నారు. వాళ్ళ మిసైల్స్ అన్నీ మేమే డిస్ట్రాయ్ చేసామని. అదంతా వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు, ఇదే అలవాటు. ఎందుకంటే వాళ్ళు చేసేసి ఎదట వాళ్ళ మీద ఆ యొక్క ఇదిని వాళ్ళు వేయడం అలవాటు. సార్ ప్రధానంగా చూసుకుంటే గతంలో 1971లో ఇటువంటి ఘటనలు జరిగినాయి. గత చూసుకుంటే 2019 జవాన్లు కూడా చాలా మృతి చెందారు. మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు అంటే అసలు ఈ సిట్యువేషన్స్ ఇన్ని చూస్తున్నాం కదా. ఇప్పుడేమో 2 రోజులు మళ్ళీ విరమించారు. అంటే ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఏమన్నా మార్పు చెందుతుందా, లేకపోతే ఏమన్నా దాడులు లేకపోతే మళ్ళీ ఇదే కొనసాగుతూ అనుకుంటున్నారు? ఒక విధంగా చెప్పాలంటే సార్, పాకిస్తాన్ మారదు సార్, అది మారదు అసలు. దాని తత్వమే అంత. దీనికి ఏంటంటే ముందు మనది ఆక్యుపైడ్ పీఓకేని మనం అది మన ఇండియాలో కలిపేసుకోవాలా. మెయిన్ అది టార్గెట్. మేము అనుకున్నాము పీఓకేని మన ఇండియాలో చేర్చే వరకు ఇది ఆగదనుకున్నాము. కానీ మధ్యలో ఈ గ్యాప్లో నిన్న ఈ ఇష్యూ జరిగింది, లేదా కంటిన్యూ అవుతుంది అనుకున్నాము. మా ఊహ ప్రకారం ముందు అది ఆక్యుపై చేసుకోవాలి. రెండవది ఏంటంటే ఉగ్రవాది దేశాలు చాలా ఉన్నాయండి ప్రపంచంలో, ఉగ్రవాద బాధిత దేశాలు. అవన్నీ కూడా ఒక స్థాయికి దీని మీదకి వచ్చి ఒక మాట మీదకి వచ్చి ఉగ్రవాదాన్ని అణచగలిగితే ఈ పాకిస్తాన్ ఇలాంటి అన్నీ కూడా ఉగ్రవాద దేశాలు అన్నీ కూడా ఏమవుతాయంటే కొంచెం కంట్రోల్కి వస్తుంది. చూసాం కదా ఓవరాల్గా ఏవైతే భారత్ పాకిస్తాన్ యుద్ధం సంబంధించి ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధ నీతిగా ఆలోచిస్తున్నారు, ప్రపంచాల్లో అన్ని దేశాలతో కూడా కలుపుకుని భారత్ ఖచ్చితంగా సక్సెస్ సాధించాలి, పీఓకే మన ఆధ్వర్యంలో తీసుకోవాలని చెప్పి దానిపై అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశం అంతా మెచ్చుకునే విధంగా కూడా అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా పాకిస్తాన్ వెనక తగ్గుద్దు అని చెప్పి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడప శంకర్ చెప్పే పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి.